అయిన వాళ్ళ క్షేమం కంటే ధైర్యం, నా అనుకున్న వాళ్ళ సుఖం కంటే బలం ఏముంటుందమ్మా? ఇంతకాలం బంగారం ఎలా ఉందో, ఎక్కడుందో, ఆ శివాగ్ని ఏం చేసిందో అని భయపడ్డాను, బెంగపడ్డాను. కానీ దానికేమీ కాకూడదని అన్నీ భరించాలి. ఇప్పుడు భయం లేదు, బెంగ లేదు. భరించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఇప్పుడు బంగారం క్షేమంగా ఉంది కాబట్టి. సేఫ్గా ఉంది కాబట్టి, నా దగ్గరే ఉంది కాబట్టి. భైరవి, బంగారం నీ దగ్గర ఉందేంటి? ఎవరో ఎత్తుకుపోవడానికి చూస్తుంటే కాపాడి నా దగ్గరే పెట్టుకున్నానమ్మా. అంటే నీకు మాటలు వచ్చాయా బంగారం? ఏది ఒకసారి ప్రేమ అను. ప్రేమ ఎక్కడమ్మా? ఎక్కడుంది బంగారం? ఎన్నాళ్ళైందో దాన్ని చూసి నాకు చూడాలనుందమ్మా. అవునక్క, నాకు కూడా చూడాలనుందక్కా. త్రిష ఇంట్లో పెట్టానమ్మా. వాళ్ళకి కాపలాగా భైరాగిని కూడా అక్కడే ఉండమన్నాను. ఓ 2 రోజులు పోయాక మీరందరూ చూతురు కాని. ఎంత చల్లని వార్త చెప్పావమ్మా. ప్రాణం లేచొచ్చినట్టయింది. ప్రణయ్ కూడా మారిపోయి నీతో ప్రేమగా ఉంటే ఇక మన కష్టాలన్నీ పోయినట్టే, నీ బతుకు బాగుపడినట్టే. ఇప్పుడు నా ముందున్న ఒకే ఒక్క టార్గెట్ అదేనమ్మా. ప్రణయ్ని శివాగ్ని బిగించిన ఉచ్చులో నుంచి బయటికి తీసుకురావడం, నా భర్తని శివాగ్ని చెప్పు చేతల్లో నుంచి తప్పించడం, శివాగ్ని ఆట కట్టించి ప్రణయ్ని నా వాణ్ణి చేసుకోవడం. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుందమ్మా. అన్నిటికీ ఆ భగవంతుడు తోడుంటాడు. తేను, పండే ఇక్కడ? వాడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడక్కా, వచ్చేస్తా అన్నాడు. నేను ఫ్రెష్ అయ్యేస్తానమ్మా. చెప్పు, ఆ ఫైల్ ఎక్కడుందో చెప్పు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పు. నాకేం తెలీదు, నిజంగా నాకేం తెలీదు. నేనెప్పుడు అలాంటి చూడలేదు. అబద్ధం చెప్పకు. మీ ఇంట్లో ఏ ఒక్కరికి ఏది తెలిసినా మిగతా అందరికీ తెలుస్తుంది. గుర్తు తెచ్చుకో. డాక్యుమెంట్స్ కావాలి, నాకు డాక్యుమెంట్స్ కావాలి. నేను చూడలేదు, అవేంటో నాకు తెలీదు. నన్ను వదిలే ప్లీజ్, నాకు చాలా భయమేస్తుంది. నిజంగా వీడికి తెలిసి ఉండదా? అనవసరంగా నేనే టార్చర్ చేస్తున్నానా? కంగారు పడుకో, నిన్నేం చేయను. మీ అక్కని చంపేస్తాను. ఇప్పుడు చెప్పు. గుర్తొచ్చింది. ఇల్లు సర్దేటప్పుడు చిత్తు కాగితాలతో పాటు ఒక ఫైల్ని కూడా పేపర్లు కొనేవాడికి అమ్మేశాము. ఎక్కడుంటాడు వాడు? ఆ ఏరియాలోనే తిరుగుతుంటాడు, కానీ షాప్ ఎక్కడో తెలీదు. సరే, ఆగో. ఈ గన్ ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది.
ఈ విషయం ఎవరికైనా చెప్పావో మీ అక్కనే కాదు మీ ఇంట్లో అందరినీ చంపేస్తాను. మీ బావతో సహా అందరూ చేస్తారు. వెళ్ళ. చెప్పను, ఎవరికి చెప్పను. త్రిషమ్మ, ఏంటి బైరాగి? ఇక నేను మా రూమ్కి వెళ్ళిపోతానమ్మా. నువ్వు వెళ్ళిపోతావా బైరాగి? అవునమ్మా, నీకు ఇక్కడంతా బానే ఉంది కదా. నువ్వు ఉంటే భయం లేదు బైరాగి, నువ్వు వెళ్ళిపోతే భయం వేస్తుంది. అవును బైరాగి, బంగారంలో ఇంకా భయం పోలేదు. ఇది తనకి కొత్త ప్లేస్ కదా. ఎన్ని రోజులు నీతో ఉంది కాబట్టి భయపడలేదు. మీకెందుకమ్మా నా భారం కూడా? నీకేమీ కాని పాప కోసం నువ్వు ఎన్ని రోజులు డ్యూటీకి వెళ్లకుండా కంటికి రెప్పలా కాపాడావ్. నా ఫ్రెండ్ కోసం నేను ఈ మాత్రం చేయలేనా? పైగా నువ్వు వెళ్తే 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటమ్మా అవి? శివాగ్నికి తెలిసి కనిపెట్టి ఇక్కడికి వస్తే మేమిద్దరం ఏమీ చేయలేం. కాబట్టి మా సేఫ్టీ కోసం నువ్వు ఇక్కడే ఉండాలి బైరాగి. ఇంకోటి, నీ రూమ్ అడ్రస్ శివాగ్నికి తెలిసిపోయింది కాబట్టి నీ మీద అటాక్ చేయించే అవకాశం ఉంది. నువ్వు దొరికితే బంగారం నీ దగ్గరే ఉందని తెలియకపోయినా సరే తెలిసే ఉంటుందేమోనని తను టార్చర్ చేస్తుంది. ఇదంతా ప్రేమ నాతో చెప్పింది. నేను నీతో చెప్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండు బైరాగి. అట్టాగేనమ్మా, ఉంటాను. కంగారు పడుకో, నిన్నేం చేయను. మీ అక్కని చంపేస్తాను. అక్క 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 అక్క, ఏంట్రా? ఏమైంది? పండు అక్క, పండు ఏమైందన్నా? అక్క, 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 ఆ శివాగ్ని ఆ శివాగ్ని చెప్పు. ఆ ఫైల్ ఎక్కడుందో చెప్పు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పు. నాకేం తెలీదు, నిజంగా నాకేం తెలీదు. కంగారు పడుకు, నిన్నేం చేయను. మీ అక్కని చంపేస్తాను. ఈ గన్ ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. ఈ విషయం ఎవరికైనా చెప్పావో మీ అక్కనే కాదు మీ ఇంట్లో అందరినీ చంపేస్తాను. ఏం భయపడుకో, నేనున్నాను కదా. మ్యూజిక్ సెట్టింగ్స్ నుంచి తిరిగి రాగానే ఆ శివాగ్ని అంతు చూస్తాను. భయపడుకో, పడుకో పడుకో. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర లేవని శివాగ్నికి తెలిసిపోయింది. ఆ చిత్తు కాగితాల్లో అవి దొరక్కపోతే ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఆవేశంలో ఎంతకైనా తెగిస్తుంది. అందరం జాగ్రత్తగా ఉండాలి. రే, వెళ్ళి లగేజ్ పెట్టు. అలాగే సార్. ఈరోజు ఎలాగలా వీళ్ళ సంగతి తేల్చాలి. ప్రేమ, ప్రణయ్, నన్ను డ్రైవర్లా వెయిట్ చేయించకండి. తొందరగా రండి. సార్, సార్ అదెందుకు సార్? అతడు, ఆమె, ప్రియుడు ఓ పిస్తోలు. అక్కడ దీని అవసరం పడితే ఎలా? అందుకే ముందు జాగ్రత్త చర్య అన్నమాట.
సారీ అండి. పర్వాలేదండి, మరొకసారి డాష్ ఇచ్చినా నో ప్రాబ్లం. మీకు దండం పెడతాను, అక్కడ మీ లిమిట్స్లో మీరు ఉండండి. లేకపోతే సార్ నన్ను పెట్టని కాల్చినట్టు కాల్చి పారేస్తారు. అసలు నేను వచ్చేదే నీకోసం. నీ సంగతేంటో తేల్చడానికి. తిరిగి వచ్చేటప్పుడు నువ్వు నా ప్రణయ్లా రావాలి అన్నదే నా గోల్. గోలా? నన్ను వదిలిపెట్టింది మేడం. నువ్వు వదిలిపెట్టినంత ఈజీగా నేను వదిలిపెట్టనుగా. వస్తున్నారా? చేస్తున్నాను సార్, వస్తున్నాను సార్. పద, ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్. అమ్మా, మేము వెళ్ళొస్తాం. వెళ్తానండి, తిరిగి వస్తానో లేదో తెలీదు. అయ్యయ్యో, అదే మాట బాబు. మీ అమ్మాయి నన్ను బతకనిచ్చేటట్టు లేదండి. ప్రేమ, జాగ్రత్తమ్మా. పదండి. ఇంతసేపు లోపలేం చేస్తున్నారు? ఆమె గదిలో నేను, నా గదిలో ఆమె. చిచి, ఎవరి గదిలో వాళ్ళు రెడీ అయ్యి వచ్చాం సార్, అంతే. సరే సరే, కూర్చోండి. రే ఫ్లూటో, నువ్వు వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చోరా. అలాగే సార్. సార్ డ్రైవ్ చేస్తే మేమిద్దరమేగా వెనక్కి కూర్చునేది. నో, వీల్లేదు సార్, నేను డ్రైవ్ చేస్తాను సార్. మంచిది. నువ్వు స్లోగా డ్రైవ్ చేస్తావా, స్పీడ్గా డ్రైవ్ చేస్తావా? స్పీడ్గానే డ్రైవ్ చేస్తాను సార్. స్పీడ్గా డ్రైవ్ చేస్తే ఫ్లైఓవర్ మీద నుంచి పడిపోతుంది. అయితే స్లోగా డ్రైవ్ చేస్తాను సార్. అప్పుడు వెళ్ళడానికి 3 రోజులు పడుతుంది. మరి ఎక్కడ కూర్చోవాలి సార్? బ్యాక్ సీట్ ఉందిగా, వెళ్ళి కూర్చో. ఎక్కు ప్రణయ్, లేట్ అయిపోతుంది. అవునవును, ఎక్కు. లేట్ అయ్యి పోతావు. లేట్ అయిపోతావంటే పైకి పోతావని కాదు, ఆలస్యం అవుతుందని. ఎక్కండి. రే గిటారు, వెళ్ళి మేనేజర్కి నేనొచ్చానని చెప్పు. అలాగే సార్. ఇతనేంటి మ్యూజిక్ సిట్టింగ్స్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు? ఏంటి సార్, రికార్డింగు సాంగ్ రాయాలి అన్నారు? రాయాలి అంటే నేను మిమ్మల్ని చూడాలి. నేను మిమ్మల్ని చూడాలంటే మీరు సినిమాని చూడాలి. పదండి. రండి. నమస్తే సార్, ప్లీజ్ వెల్కమ్. ఇటు కూర్చో ప్రణయ్, కూర్చో. ఇక్కడ కూర్చో. పూరి జగన్నాథ్ వెరీ గుడ్ డైరెక్టర్ కదా ప్రేమ.
ఏంటి తిను ఇవాళ విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు? ఏవైనా వెర్రి వేషాలు వేస్తే వీణ్ణి నేనే చంపి పారేస్తాను. రామ్కి పూరికి ఒకే సినిమాతో బ్రేక్ వచ్చింది. అలాగే నీకు ప్రణయ్కి ఒకే సినిమాతో బ్రేక్ వస్తే? సార్, నాకు సినిమా కనిపించటం లేదు. నా ముందున్న అతను హైట్గా ఉన్నాడు. మీరు హైట్ కదా, ప్లీజ్ ఇక్కడ కూర్చోరా. ఇవాళ వీళ్ళ సంగతి తేల్చేయాలి. వీడు 5 అడుగుల కంటే ఎక్కువ లేడు. వీడు హైటా? చూస్తా. ఎంత దూరం వెళ్తారో నేను చూస్తా. ఏంటి మేడం, అక్కడే కూర్చోవచ్చు కదా. మీరు కాసేపు నోరు మూసుకొని సినిమా చూడండి. అది కాదండి. సినిమా చూడండి. నో టెన్షన్ పడకండి. కూల్ కూల్. మీ ఇద్దరు కూర్చోండి. కూర్చోండి చెప్తాను. కూర్చోండి. నో టెన్షన్. మీరిద్దరూ హ్యాపీగా సినిమా చూడండి. ఎవ్వరూ లేరు. మీకు ఎవ్వరూ అడ్డురారు. సినిమా నీట్గా కనపడుతుంది. చూడండి. ఓకే సార్ మేము కూడా వచ్చాం. నో వే. మీ ఇద్దరు ఎంజాయ్ చేయండి. ఓకే చూడండి. నేను బయట ఉంటా. సార్ 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 ఒక్క సెల్ఫీ సార్, ఒక్క సెల్ఫీ సార్. సార్ సెల్ఫీ. చూసారా మేడం ఏం జరిగిందో? మీకు దండం పెడతాను మేడం. ఇప్పుడు ఆయన కింద షూట్ చేశారు. మీరు ఎలాగే ఉంటే రేపు నన్ను డైరెక్ట్గా ఆపు ప్రణయ్. ఆయన నిన్నేమీ చేయలేరు. ఒకవేళ నిన్నేదైనా చేస్తుంటే చూస్తూ నేనెలా ఊరుకుంటాను అనుకుంటున్నావు? మేడం మీరు ఆపు. నేను మేడంని కాను. నీ ప్రేమని ప్రణయ్. ఇలా కాదు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే వీళ్ళని ఫామ్ హౌస్కి తీసుకెళ్ళాలి. మీరు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నారు మేడం. నేను చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతున్నాను ప్రణయ్. ఒక్కసారి నా వైపు నుంచి కూడా ఆలోచించు ప్రణయ్. ఏంటండి ఆలోచించేది? నేను అదే నేను అంటున్నాను. నా వైపు నుంచి కూడా ఆలోచించండి. ఆలోచించాను కాబట్టే నేను కంట్రోల్డ్గా ఉంటున్నాను. అది తెలుసుకో ముందు. ప్రణయ్, ఒక్కరోజు 2 రోజులు ఎన్ని రోజులు నన్ను ఇలా టార్చర్ పెడతావు? ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు మేడం? చూడండి, మీరు చాలా అతి చేస్తున్నారు. ఎస్, నీ మీద నాకు హక్కుంది. నేనేమైనా చేయొచ్చు. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను. విశ్రాంతి పడి 5 నిమిషాలు అవుతుంది. ఫామ్ హౌస్కి వెళ్దామా? పదండి. ఇవాళ ఈ దాగుడు మూతలకి ముగింపు చెప్తా. వీళ్ళేంటో సగం తెలిసిందే.
మిగతా సగం అక్కడ తెలుసుకుని నా రియాక్షన్ ఏంటో చూపిస్తా.